గైస్ ఈరోజు జరగబోయే మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్. ఈ మ్యాచ్ ఈరోజు సాయంత్రం 9 గంటలకు జరగబోతుంది. ఈ రెండు టీంలకు కూడా ఈ మ్యాచ్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ రెండు టీంలకు కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. మెయిన్గా బెంగాల్ వారియర్స్ ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కూడా గెలవాలి. మన తెలుగు టైటన్స్లో ఆడబోయే 6 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిస్తే డౌట్ లేకుండా ప్లే ఆఫ్స్కి వెళ్తారు. లేదు 3 మ్యాచెస్ గెలిస్తే అప్పటికి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ రెండు టీంలకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. మరి ఇప్పుడు ఈ రెండు టీంలు పాయింట్స్ టేబుల్లో ఏ ప్లేస్లో ఉన్నారు? బెంగాల్ వారియర్స్ 15 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ టై చేసుకుని మొత్తం 31 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఉన్నారు. ఇంకా తెలుగు టైటన్స్ 16 మ్యాచెస్ ఆడి 9 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్లో 49 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉన్నారు. ఈ రోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలిస్తే డైరెక్ట్ 3rd ప్లేస్కి వెళ్తారు. ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే టాప్ 6 ప్లేస్లో ఉన్న టీమ్సే వెళ్తాయి. కాబట్టి టాప్ 6 ప్లేస్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంక ఈ మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ మ్యాచ్ ఈ రెండు టీంలకు చాలా ఇంపార్టెంట్. బెంగాల్ వారియర్స్ ఓడిపోయారు అంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టమైపోతుంది. అలాగని తెలుగు టైటన్స్ ఓడిపోయినా కూడా వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు. కాబట్టి రెండు టీంలకు ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మ్యాచ్ బెంగాల్ వారియర్స్ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న హర్యానా స్టిల్లర్స్ని ఓడించి వస్తున్నారు. ఇంకా తెలుగు టైటన్స్ లాస్ట్ మ్యాచ్ యూపీ యోద్ధాస్తో ఓడిపోయి వస్తున్నారు. విన్నింగ్ మొమెంటం బెంగాల్ వారియర్స్కే ఉంది. కానీ ఈ సీజన్లో బెంగాల్ వారియర్స్ కంటే తెలుగు టైటన్సే మంచిగా ఆడుతున్నారు. ఇంక ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంలు 23 మ్యాచెస్ ఆడితే 14 మ్యాచెస్ బెంగాల్ గెలిస్తే 4 మ్యాచెస్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఇంకా 5 మ్యాచెస్ టైగా మిగిలాయి. బెంగాల్కి హైయెస్ట్ స్కోరు 55, తెలుగు టైటన్స్కి 44. ఇంకా లోయెస్ట్ స్కోరు బెంగాల్కి 18, తెలుగు టైటన్స్కి 17. ఇంక ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే 4 మ్యాచెస్ బెంగాల్ గెలిస్తే 1 మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలిచారు. ఆ 1 మ్యాచ్ తెలుగు టైటన్స్ గెలిచింది కూడా ఈ సీజన్లో ఈ రెండు టీంలు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి రెండు టీంల పాసిబుల్ స్టార్టింగ్ 7. మొదటిగా బెంగాల్ వారియర్స్ 3 రైడర్స్ మనేందర్ సింగ్, ప్రణయ్ రాణే, ఇంకా విశ్వాస్ యాస్. ఇంకా డిఫెండర్స్ లెఫ్ట్ కార్నరు ఫజల్ చలి, రైట్ కార్నరు నితీష్ కుమార్. ఇంకా రైట్ కవరు మయూర్ కదం, లెఫ్ట్ కవరు సిద్ధేష్ టాట్కారే. తెలుగు టైటన్స్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నితిన్ ధన్కర్ ఇంజురీ అయ్యి సీజన్ మొత్తాన్ని నుంచి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇంకా నెక్స్ట్ తెలుగు టైటన్స్ 3 రైడర్స్ విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్, ఇంకా చేతన్ సాహు. ఇంకా లెఫ్ట్ కార్నరు అంకిత్ జగ్లన్, రైట్ కార్నరు శంకర్ గడాయ్, రైట్ కవరు సాగర్ రావల్, లెఫ్ట్ కవరు అజిత్ వి. మంజిత్ లాస్ట్ మ్యాచ్లో ఇంజూరీ అయ్యాడు కాబట్టి తను రికవర్ అవుతే తనే స్టార్టింగ్ 7లో ఉంటాడు. లేదంటే చేతన్ సాహు ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ షరావత్ ఈ మ్యాచ్కి వస్తాడా? ఇతని గురించి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. రీసెంట్గా తెలుగు టైటన్స్ ఇన్స్టాలో తెలుగు టైటన్స్ ప్లేయర్స్ టెంపుల్కి వెళ్ళిన వీడియోని పోస్ట్ చేశారు. అయితే దానిలో కూడా పవన్ షరావత్ కనపడలేదు. ఇంకా తెలుగు టైటన్స్ మ్యాచెస్ ఆడేటప్పుడు కూడా తను చూడడానికి కూడా రావట్లేదు. నాకు తెలిసి ఈ మ్యాచ్ కూడా పవన్ షరావత్ రాకపోవచ్చు. ఒకవేళ అప్డేట్ కానీ వస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇంక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే పీకేఎల్ మొత్తంలో తెలుగు టైటన్స్ మీద బెంగాల్దే పైచేయిగా కనపడుతుంది. కానీ ఈ సీజన్లో బెంగాల్ కంటే తెలుగు టైటన్సే మంచిగా ఆడుతున్నారు. ఇంకా అలాగే లాస్ట్ టైం ఈ రెండు టీంలు ఆడినప్పుడు కూడా తెలుగు టైటన్సే గెలిచారు. కాబట్టి నేనైతే ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్సే గెలుస్తారనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.